ఈ వీడియోలోని సన్నివేశాలు, దృశ్యాలు, మాటలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడినవి కాదు, చూపించినవి కాదు. మీలో ఎవరి మనోభావాలైనా దెబ్బతిన్నట్లయితే దానికి రెస్పాన్సిబిలిటీ మాత్రం నేనైతే కాదు. సో ఈ వీడియో చూసినంతసేపు మీ మనోభావాలను మడిచి మీ జోబులో పెట్టుకుంటారని ఆశిస్తూ వీడియో స్టార్ట్ చేసేద్దామా? హలో మామ, నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చేసి Q&A మీద అనమాట. అంటే మీరు అడిగిన మెసేజెస్, కామెంట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో మీరు చేసిన DMs మీద, మీరు DM చేసిన క్వశ్చన్స్ మీద నేనైతే ఇప్పుడు ఆన్సర్ ఇవ్వబోతున్నాను అనమాట. ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది మీకు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే ఫుల్గా చూసేయండి. ఓకే గైస్, నేను మీ మనీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ వ్లాగింగ్ విత్ మనీ. తో కెమెరా మ్యాన్ బిట్రగుంట ఫిరోజ్. మనం ఫుల్ కంటెంట్ ఓరియంటెడ్గా కాకుండా, అంటే ఏదో ప్రొఫెషనల్ చెప్పినట్టు కాకుండా, అదర్లాగా ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసి మీకు చాలా క్యాజువల్గా చెప్తా. అసలు మందలేంది, అసలు కాలేజ్లోకి వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది, అసలు తిరిగేదానికి ఉంటుందా, పోయేదానికి ఉంటుందా, కాలేజ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, డ్రెస్సింగ్ సెన్స్ ఏంటి, ఫ్యాకల్టీ వాళ్ళు కరెక్ట్గా ఉంటారా, అలా ఏమైనా జరుగుతాయా, ర్యాగింగ్ ఉంటుందా, ఇంకా హాస్టల్ ఎలా ఉంటుంది, హాస్టల్ ఫుడ్ ఎలా ఉంటుంది, చుట్టూరు తిరగడానికి ఏమైనా ప్లేసెస్ ఉన్నాయా, టూరిస్ట్ ఉన్నాయా, క్లబ్స్ ఏమైనా ఉన్నాయా, పార్టిసిపేట్ చేయడానికి ఏమైనా ఈవెంట్స్ ఉంటాయా, ఇలా కాలేజెస్లో ఏమైనా కల్చరల్స్ ఉంటాయా, ఇలాంటివన్నీ ప్రతిదీ మాట్లాడుకుందాం. ప్రతిదీ ఇన్ డీటెయిల్ నీకు ఎగ్జాక్ట్గా చెప్తాం అమ్మ. సో వీడియోని స్కిప్ చేయబాకు. స్కిప్ చేసామంటే నీదే లాస్ట్ చెప్తాను. ఓకే మమ్మల్ని ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, కాలేజ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, అడాప్ట్ అవ్వగలమా లేదా అని. మీరు క్లైమేట్, ఎన్విరాన్మెంట్, సరౌండింగ్స్ వీటి గురించి అసలు ఆలోచించనే అక్కర్లేదు. ఎందుకంటే ఈ ఎన్విరాన్మెంట్కి అయితే ఈజీగా అడాప్టబుల్ అవ్వగలరు అనమాట ఎవరైనా సరే. సమ్మర్లో ఎండలు కొద్దిగా హెవీగా ఉన్నప్పటికీ వింటర్ అండ్ రైనీ సీజన్స్ వస్తే మాత్రం అసలు కూల్గా ఉంటుంది క్లైమేట్ అంతా. చుట్టూరు కొండలు ఉండేసరికి చాలా బాగుంటుంది. రైనీ సీజన్లో మాక్సిమం ఈవినింగ్ టైమ్స్ అయితే చిల్డ్ షవర్స్ పడుతుంటాయి, మంచి వైబ్స్ అయితే ఉంటాయి. క్యాంపస్ అంతా ఎన్విరాన్మెంట్ ఎకో ఫ్రెండ్లీ అనమాట. సో మీరైతే ఇబ్బంది పడక్కర్లేదు. కాలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, కాలేజ్లోకి వన్స్ నువ్వు ఎంటర్ అయ్యావంటే బీ ప్రొఫెషనల్, కొంచెం పద్ధతిగా ఉండాలన్నమాట. చుట్టూరు మనకైతే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. వీళ్ళంతా ఎక్స్ ఆర్మీ మామ, జాగ్రత్త, వీళ్ళతో జాగ్రత్త. వీళ్ళకి కానీ ఏమైనా చిన్న తప్పు చేసి దొరికినామంటే ఐడి కార్డ్ తీసుకెళ్ళి CEO ఆఫీస్లో ఇస్తారు, తర్వాత ఫైన్లో పడతాయి. లైఫ్ గురించి ఇంకేం మాట్లాడుకోవచ్చు. డ్రెస్సింగ్ స్టైల్ అంటే కాలేజ్కి నువ్వు ఎట్లా అంటే జాగర్స్తో, టీ షర్ట్లతో అలా వెళ్ళకూడదు. నార్మల్గా ఫార్మల్స్, చెక్ షర్ట్స్, ప్లెయిన్ షర్ట్స్, చీనూస్, కార్గోస్ నాట్ వేర్ అనమాట. కార్గోస్ వేయకూడదు. మనకి ఫుట్వేర్ చాలా ఇంపార్టెంట్ మామ. ఫుట్వేర్లో మీకు కానీ ఇవి క్రాక్స్ కానీ ఉంటే ఫస్ట్ అవాయిడ్ చేయండి. ఇక్కడ దొబ్బేస్తారు. క్రాక్స్ అలాంటివి వేసుకొని క్లాసులకు రావద్దు అంటారు. మ్యాక్సిమం ఈ బెల్ట్ చెప్పులు కానీ, లేకుంటే నార్మల్ ఫార్మల్స్ ఉంటాయి, ఇలాంటి ఫార్మల్ షూస్ కొనుక్కోండి, ఫార్మల్ ప్యాంట్స్ కొనుక్కోండి, షర్ట్స్ కొనుక్కోండి. వీళ్ళు ఫార్మల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. మీలో కొంతమంది అయితే కమెంట్ కూడా చేశారు, అన్న టక్ వేసుకోవాలా కాలేజ్కి వెళ్ళేటప్పుడు అని. టక్ అలాగేం లేదు, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఒక 3-4 ఫ్యాకల్టీ తప్పితే మిగతా వాళ్ళు ఎవరు పట్టించుకోరు టక్ గురించి. సో ఇబ్బంది లేదు. గర్ల్స్ విషయానికి వస్తే, గర్ల్స్కి ఎథనిక్ వేర్ మీరు జిగేల్ అంటూ తలుకులు వేసుకొని అవన్నీ వేసుకొని రాబాకండి. కొంతమంది ఫ్యాకల్టీ స్ట్రిక్ట్గా తీసుకుంటారనమాట, ఏంది ఇలా వేసుకొస్తామని. సో క్యాజువల్స్ లైక్ ఇవి మీకు ఉంటాయి కదా, ఇది చుడిదార్ అని, పంజాబీ డ్రెస్ అని, సో అలాంటివి అయితే వేసుకోండి, నో ప్రాబ్లం. ఫీ స్ట్రక్చర్ ఏంటి? ఓకే మామ, ఇంకా ఫీ స్ట్రక్చర్లోకి వెళ్దాం. ఫీ స్ట్రక్చర్ CSE వాళ్ళకి చూద్దాం. మెయిన్స్కి కానీ మీకు 1 నుంచి 50,000 లోపల కానీ ర్యాంక్ వస్తే 70% స్కాలర్షిప్ వస్తుంది. అంటే 55,500 రూపీస్ అనమాట మీ ఫీజు. అదే కానీ 50,000 నుంచి 1 lakh లోపల కానీ ర్యాంక్ వస్తే 60% స్కాలర్షిప్ వస్తుంది, 74,000. అదే 1 lakh నుంచి 2 lakh లోపల కానీ ర్యాంక్ వస్తే 40%, అంటే 1,10,000 కట్టాలి మీరు. 1,11,000 మామ. ఓకే, ఇంకా PCMలోకి వస్తే మీకు అబోవ్ 95% కానీ మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్లో కలిపి, అంటే గ్రూప్స్లో పర్సంటేజ్ కానీ వస్తే 40% మీకు స్కాలర్షిప్ వస్తుంది, అంటే 1,11,000 కట్టాలి. అలాగే 90 నుంచి 94.99% లోపల కానీ వస్తే 30% స్కాలర్షిప్ వస్తుంది, అంటే 1,29,500. అండ్ 85 నుంచి 89.99 లోపల కానీ వస్తే 20% స్కాలర్షిప్ వస్తుంది, 1,48,000 కట్టాలి. ఇది స్కాలర్షిప్ డీటెయిల్స్ అనమాట CSEకి. అండ్ మీకు రికార్డ్స్ అయితే అంటే మీకు సైడ్ ఇస్తాను అనమాట మొత్తం డీటెయిల్స్. మీరు ఒక సెకండ్ హోల్డ్ చేసి దాని స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దాన్ని రెఫర్ చేసుకునే దానికి ఈజీగా ఉంటుంది. స్కాలర్షిప్ డీటెయిల్స్ అనమాట, స్కాలర్షిప్ అండ్ ఫీజ్ డీటెయిల్స్. ఓకే, ఇంకా స్పోర్ట్స్ మ్యాటర్లోకి వస్తే, మనకి స్పోర్ట్స్ అయితే ఏదైనా ఆడుకోవచ్చు మామ. ఏదో కొన్ని లైక్ హాకీ అలాంటివి అయితే ఉండవు, కానీ క్రికెట్ ఉంటుంది, వాలీబాల్, బాస్కెట్బాల్ ప్రతిదీ ఉంటుంది. ఇండోర్ స్టేడియం ఉంటుంది, అక్కడ మీరు టెన్నిస్ ఆడుకోవచ్చు,
ఇండోర్ కబడ్డీ కూడా ఆడుకోవచ్చు, మ్యాట్స్ ఉంటాయి. సో మీకు స్పోర్ట్స్లో అయితే ఇబ్బంది లేదు. అండ్ మీకు స్పోర్ట్స్లో లైక్ వాలీబాల్, ఫుట్బాల్ ఇలాంటివి ఏమైనా కావాలనుకుంటే అక్కడ ఇండోర్ స్టేడియంలోకి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. దానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. అండ్ ఇంకా అది స్పోర్ట్స్ మందున. ఇంకా ఎంటర్టైన్మెంట్ గేమ్ ఉంది. ఎంటర్టైన్మెంట్ గేమ్ ఉన్నాయంటే క్లబ్స్ ఉన్నాయి, చాలా రకాల క్లబ్స్ ఉన్నాయి. విశాఖ క్లబ్ ఉన్నాయి, పైరోస్ ఉంది, ఇలా చాలా రకాల క్లబ్స్ ఉన్నాయి. ఈ క్లబ్స్లో అయితే మనకి చాలా రకాల కల్చరల్ ఈవెంట్స్ చేస్తారు, కొత్త ఈ హ్యాకథాన్స్ జరుపుతారు, ఇంకా ఈ ట్రెజర్ హంట్స్ కానీ ఇలా చాలా రకాలు ఉంటాయి. మీకు కొత్త కొత్త పండుగలకి కొత్త ఈవెంట్స్ వస్తారనమాట. అండ్ మీలో ఎవరైనా గేమర్స్ ఉంటే మీరు కూడా ఈ క్లబ్స్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. అంటే టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తారు, ఫ్రీ ఫైర్ కానీ పబ్జీ కానీ ఇలాంటి వాళ్ళకి కూడా టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తారు ఈ క్లబ్స్లో అనమాట. క్లబ్స్ అయితే చాలా ఉంటాయి, మీరు దేంట్లైనా జాయిన్ అవ్వచ్చు. ఫోటోగ్రఫీ క్లబ్ ఉంటుంది, మ్యూజిక్ మీద క్లబ్స్ ఉంటాయి, డ్యాన్స్ మీద క్లబ్ ఉంది, సింగింగ్ మీద ఇలా విశాఖ క్లబ్ అని, పైరోస్ అని ఇలా వస్తాయి. ఇంకా ఎంటర్టైన్మెంట్ అంటే స్పార్క్స్ ఈవెంట్ అనేది ఒక గ్రాండ్ ఈవెంట్ అనమాట మా కాలేజ్లో. అది ఇయర్లీ వన్స్ చేస్తారు. దీనికి ఒక సెలబ్రిటీగా 1 or 2 సెలబ్రిటీస్ కూడా వస్తారు. అసలుకి ఒక రేంజ్లో చేస్తారు. ఇదైతే పెద్ద మా గ్రౌండ్ అంతా సరిపోయేంత మంచి స్టే చేసి మొత్తం నైట్ అంతా ఫుల్ హవా ఉంటుంది, ఫుల్ స్టాల్స్, వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అనమాట. పెట్టేది కూడా మనోళ్ళే, అంటే స్టూడెంట్సే స్టాల్స్ పెట్టి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. పిచ్చ క్రేజీ ఉంటుంది ఆ రోజు అయితే. నెక్స్ట్ స్పార్క్స్ ఈవెంట్ వచ్చేసి 2025లో ఫిబ్రవరిలో అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో స్టే ట్యూన్ గైస్, ఎంటర్టైన్మెంట్కి అయితే కొదవలేదు మన దగ్గర. అండ్ ట్రావెలింగ్ డీటెయిల్స్ ఓకే. మ్యాక్సిమం పీపుల్ అనేవాళ్ళు ఆంధ్ర నుంచి వస్తుంటారు కదా. ఫర్ సపోజ్ మనం ఏపీ నుంచి వస్తున్నాం అనుకోండి, ఏపీ ఆర్ తెలంగాణ, మీరైతే ఫస్ట్ చెన్నైకి అయితే రావాలి కదా. చెన్నైకి వచ్చిన తర్వాత ఎగ్మోర్కి వచ్చేయండి. ఎగ్మోర్ స్టేషన్లో 2 ట్రైన్స్ ఉంటాయి, క్యూఎల్ఎన్ అండ్ పోతిగా ఎక్స్ప్రెస్. ఈ రెండింటిలో మీరు ఏ ట్రైన్ ఎక్కినా శ్రీవెల్లిపుత్తూరులో దిగుతారు. శ్రీవెల్లిపుత్తూరు నుంచి 10 kilometers అనమాట మన కాలేజ్. సో ఈ రెండింటిలో మీరు ఏది ఎక్కినా మీరు కాలేజ్ దగ్గరలో అయితే దిగేస్తారు. మదురై నుంచి రావచ్చు కానీ లాంగ్ అవుద్ది. అంటే దిగిన తర్వాత మళ్ళీ ఒక 80 kilometers ట్రావెల్ చేయాలంటే ఇబ్బంది అయిపోద్ది. ఒకవేళ మీరు అక్కడ దిగినా సరే, మీరు అక్కడ మాటుతావని బస్ స్టాండ్కి కానీ వచ్చేసినట్లయితే అక్కడ 6th ప్లాట్ఫామ్లో మనకి కృష్ణంకోయలకి బస్సెస్ ఉంటాయి. ప్రతి 5 to 10 minutes లోపల ఒక బస్సు అయితే ఉంటుంది. సో అక్కడి నుంచి కూడా బస్సెస్లో మీరు రావచ్చు అనమాట. అండ్ నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ట్రైన్ ఎక్కితే మాత్రం శ్రీవెల్లిపుత్తూరులో దిగమని. సో అక్కడి నుంచి 10 kilometers కాబట్టి పెద్ద ట్రావెలింగ్ అనిపించదు. అండ్ అది ట్రావెలింగ్ గురించి అయితే. నెక్స్ట్ మనం ర్యాగింగ్ ఉంటుందా? ర్యాగింగ్ అసలు బొచ్చు కూడా ఉండదు. మేము సీనియర్స్, మీరు జూనియర్స్ అయినా సరే నేను మీకు రెస్పెక్ట్ ఇస్తా, మీరు నాకు రెస్పెక్ట్ ఇస్తారు అంతే. అక్కడ నేను తమ్ముడు అంటే నువ్వు అన్నా అంటావు అంతే. అక్కడ ఏం లేదు అసలు, ర్యాగింగ్ అనే మాటే లేదు. ర్యాగింగ్ అని మీరు చిన్న కంప్లైంట్ రైజ్ చేశారంటే అయిపోయింది సీన్, అక్కడ సీనియర్ సీన్ అయిపోయింది. సో ర్యాగింగ్ అనే మాటే లేదు. ఇంకా సీనియర్స్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు, మీకు సపోర్టివ్గా కూడా ఉంటారు. బుక్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? బుక్స్ మనకి 10th class ఇంటర్ ఇలాగేం కాదు, కేజీలు బ్యాగులు వేసుకొని స్కూల్కి కాలేజీలకి వెళ్ళేదానికి. బీటెక్ వచ్చేసినాం, ఇంకా అంతా డిజిటల్ అనమాట. డిజిటల్ అయిపోయింది మనది లైఫ్ అంతా. సో మీరు ఒక మొబైల్, ఒక ల్యాప్టాప్ ఏదో ఒకటి క్యారీ చేసుకోండి. ఏంటంటే మ్యాక్సిమం మీకు ప్రతిదీ మీరు జరిగిన క్లాసెస్ డీటెయిల్స్ ప్రతిదీ మీకు వాట్సాప్ గ్రూప్స్ ద్వారా కానీ లేకుంటే సపరేట్ వెబ్సైట్స్ ద్వారా కానీ మీకైతే మెటీరియల్స్ వస్తాయి. సో మీకు అంతా డిజిటల్లోనే ఉంటుంది. బుక్స్ అయితే ఏం ప్రొవైడ్ చేయరు వీళ్ళు. అంతగా కావాలనుకుంటే మనకి పెద్ద లైబ్రరీ ఉంది, సెంట్రల్ లైబ్రరీ. కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి ఈజీగా చదువుకోవచ్చు అనమాట. తర్వాత స్టడీస్ ఎలా ఉంటాయి? స్టడీస్ అనేది నువ్వు చదివేదాన్ని బట్టి ఉంటుంది. ఇంకా ఎలా చెప్పాలి, ఫ్యాకల్టీ ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ది ఫ్యాకల్టీ పర్లేదు, బాగా చెప్తారు. కొంతమంది అయితే టాప్ ఎండ్ ఉన్నారు, కొంతమంది అయితే చెప్పుకోదగినంత సీన్ ఏం లేదు, బట్ వాళ్ళు చెప్పాలి కాబట్టి చెప్తారనమాట. స్టడీస్లో వాళ్ళ వంతు వాళ్ళు ఇస్తారనమాట. నువ్వు క్లాస్లో ఎలా ఉన్నా కొంతమంది అయితే అసలు పట్టించుకోరు. ఆ స్టడీస్ అనేవి నీ మీద డిపెండ్ అయి ఉంటుంది భయ్య. ఒకవేళ కానీ నువ్వు ఏముందిలే అని వదిలేసినావా అయిపోయినట్టే. అండ్ స్టడీస్ గురించి ఇంతలా అడుగుతున్నారు కదా, ఒక చిన్న ఉచిత సలహా. మీరు ఎలా ఫీల్ అవుతుంటారంటే 10thలో 10 points కొట్టో, ఇంటర్లో 900+ మార్క్స్ వచ్చో, మనం పెద్ద తోపులం, పీకేస్తాం, కొరికేస్తాం అన్నట్టుగా బీటెక్లో జాయిన్ అయిపోతుంటారు. మీరు చెప్పేది ఏంటంటే మీరు అంత తోపులైనా కావచ్చు, మీరంత ఇదైనా కావచ్చు. వన్స్ నువ్వు బీటెక్లోకి వచ్చావా, పేరెంట్స్ దగ్గర నుంచి నీకు ఎటువంటి ఫోర్స్ ఉండదు చదువుకోమని. ఈ లెక్చరర్స్ దగ్గర నుంచి కూడా నీకు అంత ఏం ఉండదు. ప్రతిదీ నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇండివిజువల్ థింగ్స్ అనమాట. నువ్వు వస్తావు, నువ్వు చేసుకు ప్రతిదీ నీ మీద డిపెండ్ అయి ఉంటుంది.
సో నువ్వు చేసుకునే దాని మీద డిపెండ్ ఉంటుంది. గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఈ 10th చెప్తుంటారు, ఇంటర్లో చెప్తుంటారు లైఫ్ టర్నింగ్ పాయింట్, గోల్డెన్ టర్నింగ్ పాయింట్. నా లైఫ్లో నేను విన్న అతిపెద్ద అబద్ధం ఏదైనా ఉందంటే అది గోల్డెన్ టర్నింగ్ పాయింట్ అట్ 10th క్లాస్. 10th క్లాస్ అనేది గోల్డెన్ టర్నింగ్ పాయింట్ అంట. బొచ్చు ఏం లేదు అక్కడ. అది కాదు, అక్కడ అంతా మనం సపోర్ట్ చేయడానికి ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, వెనకాల తోస్తూ అంటారు మార్కులు రావాలి చదువు అని. ఇక్కడ ఎవ్వడు పట్టించుకోడు. నువ్వు కూర్చొని చదువుకుంటావు. అది నీకు ఇంట్రెస్ట్ బట్టి. నేను చెప్తున్నా కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు ఫోర్స్ ఉండదు కాబట్టి అసలు నువ్వు లైట్ తీసుకుంటావు. రేపు ఎగ్జామ్ అనగా 2 days ముందు కానీ లేకుంటే ఆ రోజు నైట్ కానీ చదువుకుంటావు. ఎంత సిన్సియర్ స్టూడెంట్ అయినా సరే బీటెక్ వచ్చిన తర్వాత 50% మ్యాక్సిమం పీపుల్ చేంజ్ అయిపోతారనమాట. సో మీరేం చేస్తారంటే బీటెక్ వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి, మీ అంతటి మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. మీరు నిజంగా అంత తోపులైతే ఇంకా ఆల్ ద బెస్ట్, మీరే టాపర్ అయ్యవచ్చు. సో అది స్టడీస్ మ్యాటర్. మీకు ఆ క్యూరియాసిటీ ఉండటం నిజమేలే, ఎందుకంటే మీరు 930, 950, 970 మార్క్స్ వచ్చి ఉంటాయి. మినిమం ఎక్స్పెక్టేషన్స్తో అయితే వస్తుంటారు. సో స్టడీస్ అయితే అలా ఉంటాయి, మన మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ వాళ్ళ మీద వాళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తున్నారు, మనం తీసుకునేది మనం తీసుకోవాలి. అట్లా ఫ్యాకల్టీ బిహేవియర్ ఎలా ఉంటుంది బ్రో? వ్యాలిడ్ పాయింట్. దీని గురించి నేను కొంచెం డీటెయిల్గా వెళ్దాం. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది చెప్తాను అనమాట. నా ఫ్రెండ్స్ కానీ నేను కానీ ఫ్యాకల్టీ విషయంలో ఏం ఎక్స్పీరియన్స్ చేసామో చెప్తాను. ఇక్కడ కాలేజ్ చాలా స్ట్రిక్ట్ మామ ఫ్యాకల్టీ విషయంలో. సిఎస్సిలో పర్లేదు మామ, మోస్ట్ ఆఫ్ ది ఫ్యాకల్టీ ఫ్రెండ్లీగా ఉంటారు, కొంచెం లిబరల్గా ఉంటారు. అంటే ఎవరు కొంతమంది తప్పితే స్ట్రిక్ట్గా ఉండేది. ఈసీఈలో మోస్ట్ ఆఫ్ ది ఫ్యాకల్టీ కొంతమంది లిబరల్గా ఉంటారు అండ్ ఎక్కువ మంది అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అనమాట. ఒక చిన్న సినారియో చెప్తా చూడండి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అనమాట, వాడు చాలా రోజుల తర్వాత వచ్చిండు అనమాట. అటెండెన్స్ లేదు ఆడికి. అలా లాంగ్ అబ్సెంట్ అయినందుకు వాడు ఫోన్ చెక్ చేసిండు మామ. ఫోన్ చెక్ చేసే అవసరం ఏముంటుంది మామ? అందుకే కావాలనుకుంటే వాళ్ళ మమ్మీ వాళ్ళకి వాళ్ళ నాన్న వాళ్ళకి ఫోన్ చేసి ఎంక్వైరీ చేయమని చెప్పు, ఎందుకు ఇన్ని రోజులు రాలేదు, ఇంకేదైనా మాట్లాడమని చెప్పు. అంతేగాని ఇన్ పర్సనల్ ఫోన్ తీసుకొని కాంటాక్ట్స్ ఎవరి అని అడగటం ఎందుకు? ఓకే, అది ఫ్యాకల్టీ కొంతమంది స్ట్రిక్ట్ ఉంటారు, కొంతమంది లిబరల్గా ఉంటారు, హెల్ప్ఫుల్ ఫ్యాకల్టీ ఉన్నారు, అంటే మనల్ని సపోర్ట్ చేసే ఫ్యాకల్టీ కూడా ఉంటారు. బాగుంటుంది. అంటే కొంతమంది అలా ఉన్నారు కానీ మోస్ట్ ఆఫ్ ది ఫ్యాకల్టీ పర్లేదు మామ. ఇంగ్లీష్లోనే మాట్లాడాలా లేదా తమిళ? మనం ఉండే తమిళనాడులో అయినా మనం మాట్లాడేది తెలుగే మామ. ఇక్కడ క్యాంపస్లో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే మన క్యాంపస్లో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అంతా తెలుగు వాళ్ళే మామ. రెడీ? మన కాలేజ్లో మోస్ట్ ఆఫ్ ది ఫ్యాకల్టీ తెలుగు వాళ్ళే మామ. తెలుగు వాళ్ళు ఏంటంటే ఓకే, మన కాలేజ్లో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ తెలుగు వాళ్ళు మామ. 95% నాది అంటే దగ్గర 90% తెలుగు వాళ్ళు ఉన్నారు. ఎక్కడ అంతా తెలుగులోనే మాట్లాడుకుంటాం. కాకపోతే క్లాసెస్లో ఫ్యాకల్టీ వాళ్ళు లెక్చర్ ఇచ్చేదంతా ఇంగ్లీష్లో ఉంటుంది. మీకు లాంగ్వేజ్ వస్తుందా అంటే ఇంగ్లీష్ కొద్దిగా బెటర్ అవుతుంది. తమిళ్ నువ్వు అర్థం చేసుకునే లెవెల్కి అయితే వస్తావు. మాట్లాడాలంటే మాత్రం బయటికి రావాల్సిందే. నేనేం ప్రిఫర్ చేస్తాను అంటే మీరు వచ్చే ఫ్రెషర్స్ అయితే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కాలేజ్లోనే ఉండండి, కాలేజ్ హాస్టల్స్లోనే ఉండండి, బయటకు అయితే రాకండి. మీరు వచ్చి ఇబ్బంది అయితే పడలేరు. బయట ఒక 2 years లోపల ఉండి తెలుసుకొని తర్వాత అయితే బయటకు రండి. మామ తమిళనాడు కదా, ఎవరైనా అందరు తమిళ్లో మాట్లాడతారు అనుకుంటారేమో. అసలు ఏం లేదు, అందరూ తెలుగులోనే మాట్లాడతారు. ఎవరో కొంతమంది తమిళ పీపుల్ ఉంటారు, వాళ్ళకి కూడా తెలుగు వచ్చేసి ఉంటుంది. మనకే తమిళ్ రాదు. వాళ్ళు ఇక్కడ తిరిగి మనతో వాళ్ళైతే తెలుగు నేర్చేసుకున్నారు. అండ్ మనకైతే ఆ తమిళ్ రాదు, కానీ అర్థం చేసుకోగలం మామ, చాలా త్వరగా అయితే అర్థం చేసుకోగలం. తమిళ్ కూడా కొద్దిగా ఈజీయే. అండ్ ల్యాబ్ అండ్ టెక్ రిసోర్సెస్ ఎలా ఉన్నాయి? ల్యాబ్స్ అయితే బాగా మెయింటైన్ చేస్తారు మామ. ల్యాబ్స్ అయితే ఇబ్బందే లేదు, ప్రతి పీసీ పని చేస్తుంది, అన్నీ రన్నింగ్లో ఉన్నట్టే చూసుకుంటారు. ప్రతి ల్యాబ్కి ఒక టెక్నీషియన్ ఉంటాడు. టెక్ రిసోర్సెస్, ల్యాబ్స్ అండ్ మెకానికల్ వాళ్ళకి కూడా మంచి ల్యాబ్స్ ఉన్నాయన్నమాట. సో ల్యాబ్ అండ్ రిసోర్సెస్ కోసం అయితే ఇబ్బందే పడక్కర్లేదు, మంచి ల్యాబ్స్ ఉన్నాయి. అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే వస్తుంది. ప్రాక్టికల్ సెషన్స్ కూడా ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్కి ప్రాక్టికల్ సెషన్ ఉంటుంది. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉంటుంది. అండ్ అది ల్యాబ్ అండ్ టెక్ రిసోర్సెస్ గురించి. అండ్ హాస్టల్ ఎలా ఉంటాయి? హాస్టల్స్ మనకి చాలా రకాల హాస్టల్స్ ఉన్నాయన్నమాట. ఒక్కోదానికి ఒక్కొక్క ఫ్రీడమ్ ఫైటర్ పేర్లు పెట్టిండు అనమాట. భగత్ సింగ్ అని, నెల్సన్ మండేలా అని, తర్వాత భారతి ఈ ఫైటర్ ఎవరో మనకు కరెక్ట్గా తెలియదు అనమాట. భారతి మెన్స్ హాస్టల్ అనమాట, అది పీజీ. ఇలా చాలా హాస్టల్స్ అయితే ఉన్నాయి. నన్నైతే రికమెండ్ చేయమన్నారు ఏ హాస్టల్ బెటర్ అని. నేను పీజీలో, భగత్ సింగ్లో, అలాగే నెల్సన్లో అయితే ఉన్నాను.
బట్ నాకు బెటర్ అనిపించింది ఏంటంటే మీరు కానీ ఇద్దరు ఫ్రెండ్స్ అయితే పీజీ తీసుకోండి, అంటే 2 బెడ్ అనమాట. అది మీకు ఫ్రీగా ఉంటుంది, అంటే కొంచెం తక్కువ మంది కూడా ఉంటారు జనాభా, సో ఫ్రీగా ఉంటుంది. మీరు కానీ ఇంకా సెకండ్ ఆప్షన్ ఏదైనా ఉందంటే అది భగత్ సింగ్. మీకు ఫ్రెషర్స్కి మోస్ట్ ప్రాబబ్లీ ఖచ్చితంగా అయితే పీజీ ఇవ్వరు. సో భగత్ సింగ్ కూడా ఈసారి ఇవ్వలేరు అనుకుంటా. మీ ఫ్రెషర్స్కి అయితే కొత్త హాస్టల్ అయితే కట్టున్నారనమాట, దాన్ని MH7 అనుకుంటా. MH7 అయితే అంటే మీకైతే ఇస్తారనమాట. ఇంకా ఎలాంటి రూమ్స్ ఉన్నాయని అడిగారు. మీకు మీ కంఫర్ట్ని బట్టి మీకు ప్రైస్ సెగ్మెంట్స్లో డిఫరెంట్ ప్రైస్ సెగ్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏసీ రూమ్స్ ఉన్నాయి, ఏసీ విత్ అటాచ్డ్, ఏసీ విత్ నాన్ అటాచ్డ్, అనెక్జర్ అటాచ్డ్, అనెక్జర్ నాన్ అటాచ్డ్, నార్మల్ రూమ్స్, నార్మల్ అంటే అనెక్జర్ కాకుండా నార్మల్ రూమ్స్ విత్ అటాచ్డ్ ఆర్ నార్మల్ రూమ్స్ అటాచ్డ్ ఏసీ. అనెక్జర్ రూమ్స్ అంటే పెద్ద కన్ఫ్యూజ్ అవ్వకండి, నార్మల్ రూమ్స్ లాగే అనమాట. కాకపోతే నార్మల్ రూమ్స్తో పోలిస్తే కొంచెం పెద్దగా ఉంటాయి. అండ్ హాస్టల్ ఫుడ్ ఎలా ఉంటుంది? హాస్టల్ ఫుడ్ అంటే ఇప్పుడు హాస్టలర్స్ మీలో ఎవరైనా కానీ ఇంతకుముందు హాస్టల్ అలవాటు ఉంటే మీరు ఈజీగా అడ్జస్ట్ అయ్యి సర్వైవ్ అవ్వగలరు అనమాట. మీరు కానీ ఇదే ఫస్ట్ టైం హాస్టల్కి రావడం అంటే, అందులో తమిళనాడు ఫుడ్ ఇది, సో కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ బయటకు వచ్చేస్తే మీకు దుంపలు తగ్గిపోతాయి. హాస్టల్ ఫుడ్ మామ ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాల్సిందే. మీకు మనకి ఇంటి దగ్గర పెట్టినట్టు ఏందో అంటారు కదా, పరమ అది నాకు రావట్లేదు. సో అంతలా ఏం ఉండదు ఇక్కడ. ఒక 2-3 వెరైటీస్ ఉంటాయి, సాంబార్, రసం, ఒక చట్నీ, అంటే పచ్చడి ఉంటుంది, ప్రతిరోజు మజ్జిగ ఇవి ఉంటాయి. అండ్ హాస్టల్ ఫుడ్ మీద లైక్ 2 డేస్ వచ్చేసి చికెన్ ఉంటుంది, 2 డేస్ వచ్చేసి ఎగ్ ఉంటుంది. వాటితో పాటు సిమిలర్గానే అంటే ప్యారలల్గా వెజ్లో కూడా పెడతారనమాట. మష్రూమ్ కర్రీ, పన్నీర్ ఇలా పెడతారనమాట. సో ఇది హాస్టల్ ఫుడ్ గురించి కూడా మీకు సపరేట్ చేస్తున్నాను అనమాట. మీరు పాత బ్లాగ్స్లో చూస్తుంటే తెలుసుంటుంది. ఇంతకుముందు అయితే మాకు సొడెక్స్ అనే ఇంటర్నేషనల్ కంపెనీ ఉండేది, ఇప్పుడైతే మీకు మార్చారు. అండ్ మొత్తం అంబియన్స్ కూడా మార్చారు అనమాట మొత్తం మెస్లో. సో మీరు ఫుడ్కి అయితే ఖచ్చితంగా అయితే అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఫుడ్ అనేది అంత ప్రాపర్గా అయితే ఉండదు, అంటే మరి మనకి ఇంటి దగ్గర పెట్టేంత రేంజ్లో ఉండదు, కానీ అడ్జస్ట్ అవ్వగలం. కొన్నాళ్ళకి మీకు అలవాటు అయిపోద్దిలే, మీరు తిని మీకే అలవాటు అయిపోద్ది. అండ్ నెక్స్ట్ కమెంట్, ఫస్ట్ ఇయర్ నుంచి ల్యాప్టాప్ అవసరమా? తెచ్చుకుంటారు బాబు, ఇక్కడ దొబ్బేస్తారు. ఫస్ట్ ఇయర్ నుంచే ఏదో సెమినార్స్ అని, ప్రజెంటేషన్స్ అని, కోడింగ్ లాంగ్వేజ్ ఫస్ట్ ఇయర్లోనే ఉంటుంది మీకు, కోడింగ్ లాంగ్వేజ్ కూడా. సో మీరు మ్యాక్సిమం తెచ్చుకోగలిగితే మీకు అంటే కొంచెం ఎకనామికల్గా కొంచెం ఉంటే మాత్రం మ్యాక్సిమం ల్యాప్టాప్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ల్యాప్టాప్ తెచ్చుకుంటేనే బెటర్ అనమాట. అంటే మీకు కూడా కొంచెం ప్రాక్టీస్ ఉంటుంది ముందర నుంచే. ఒకేసారి తెచ్చుకొని దాన్ని కష్టపడిపోయే బదులు ఫస్ట్ ఇయర్ నుంచే తెచ్చుకోండి. అంటే నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే తెచ్చుకోమని చెప్తా. ఎందుకంటే మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ వస్తుంది ఫస్ట్. తెచ్చుకున్న తర్వాత మీరు హడావిడి ఏం పడక్కర్లేదు, నిదానంగా నేర్చుకోవచ్చు. మీరు ఎట్ లాస్ట్ తెచ్చుకున్నారంటే అప్పటికప్పుడు ఇంకా కోడింగ్ లాంగ్వేజ్ ప్రతిదీ కష్టమైపోద్ది. అండ్ ఓకే, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అవుటింగ్స్ ఉంటాయా? అవుటింగ్స్ ఉంటే ఎప్పుడెప్పుడు ఉంటాయి? అవుటింగ్స్ అయితే మీకు ఫస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు ఫ్రెషర్స్ వచ్చారనుకోండి, వాళ్ళకైతే కొన్ని రోజులు ఇవ్వరు అనమాట. ఎందుకంటే వాళ్ళకి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ ఇప్పుడే వచ్చారు కాబట్టి కొంతమంది సిక్ అయి ఉంటారు, ఇంకా అలా ఉన్న వాళ్ళకి. సో కొన్ని రోజుల వరకు అయితే ఇవ్వరు. తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా మీకు ఖచ్చితంగా మీ పేరెంట్స్కి ఫోన్ చేసి వాళ్ళ పర్మిషన్ అనే వాళ్ళ వార్డెన్కి ఇచ్చి, వార్డెన్ ఒక నిమిషం ఆగు, ఏంది అవుటింగ్ ఉంటాయా? ఉంటే ఎప్పుడెప్పుడు ఉంటాయి? ఎమోషనల్ డ్యామేజ్. అవుటింగ్స్ అయితే ఇస్తారు మామ. మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అనుకోండి, ఇప్పుడే రావడం అయితే మీకు ఫస్ట్ అయితే అవుటింగ్ అయితే ఇవ్వరనమాట. కొన్ని రోజులు ఆగిన తర్వాత ఇస్తారు. మీకు ఫస్ట్లోనే ఇస్తే మీరు కొంచెం సిక్కే ఉంటారు కదా, గోడలు దూకటి అని చేస్తుంటారు, కొంచెం జాగ్రత్త మీరు. ఇంకా మ్యాటర్లోకి వస్తే అవుటింగ్స్ అనేవి ఎలా ఇస్తారంటే మీ పేరెంట్స్కి అయితే ఫోన్ చేస్తారనమాట. ఫోన్ చేసి కనుక్కుంటారు ఫస్ట్. వాళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాతే మీ లీవ్ ఫామ్లో సైన్ చేస్తారు. సైన్ చేసి మిమ్మల్ని బయటికి పంపిస్తారు. అండ్ అవుటింగ్స్ ఎప్పుడెప్పుడు ఇస్తారంటే ఓన్లీ క్లాస్, అంటే ఇప్పుడు మనకి లీవ్స్
కాలేజ్ లీవ్స్ ఉన్నప్పుడు మాత్రమే. అవుటింగ్ ఎప్పుడు ఇస్తారంటే మనకి కాలేజ్కి లీవ్ ఉన్నప్పుడు మాత్రమే మనకు అవుటింగ్ అయితే ఇస్తారు. కాలేజ్కి లీవ్ లేకపోతే హాస్టల్ అయితే లీవ్ ఇవ్వరు. ఒకవేళ లీవ్ ఇవ్వాలనుకున్న వ్యాలిడ్ రీజన్ అయితే ఉండాలి ఖచ్చితంగా. వ్యాలిడ్ రీజన్ లేకపోతే మాత్రం ఇవ్వరు. అండ్ అంటే నార్మల్ డేస్లో ఉన్నప్పుడు అంటే కాలేజ్ డేస్లో మీరు బయటికి వెళ్ళాలనుకుంటే వార్డెన్ సైన్ ఒకటే సరిపోదు అనమాట. మీరు హెచ్ఓడి అండ్ ఎఫ్ఎస్ సైన్ కూడా కావాల్సి వస్తుంది. సో అది మందుల అవుటింగ్ గురించి. తర్వాత టూరిస్ట్ ప్లేసెస్ దగ్గరలో ఏమైనా ఉన్నాయా అంటే ఇది ఒక సెంటర్ హబ్ అనుకో మామ. దీని దగ్గర అంటే మన కాలేజ్ దగ్గర నుంచి చాలా టూరిస్ట్ ప్లేసెస్ 3 to 4 hours జర్నీస్లో ఉన్నాయి. అంటే లైక్ మీరు ఇప్పుడు కొడైకెనాల్ కానీ తర్వాత ఊటీ కానీ అండ్ పిలవకల్ డ్యామ్ అని, తర్వాత కన్యాకుమారి అండ్ మున్నార్ కొంచెం లాంగ్ అయినా పర్లేదు, కానీ ఇదొక హబ్ లాంటిది అనమాట. మోస్ట్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేసెస్ అనేవన్నీ మన చుట్టూరు ఉంటాయి. సో ఏదైనా సరే విత్ ఇన్ హాఫ్ డే ఆర్ మ్యాక్సిమం ఒక 7 hours అయితే రీచ్ అయిపోయే ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. ఒకటి కాదు, చాలా ఉన్నాయి. మీకు వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది. అండ్ ఫైన్స్ ఎక్కువ వేస్తారంట కదా, నిజమేనా? ఫైన్స్ అంటే మీకు మెయిన్గా చెప్పడం మర్చిపోయా. హాస్టల్స్కి వచ్చినప్పుడు మీరు ఈ ఎలక్ట్రానిక్ డివైస్లు అనేవి ఉంటాయి కదా, కెటిల్స్, హీటరు, ఐరన్ బాక్స్, ఇవన్నీ కొద్దిగా అవాయిడ్ చేయండి. అసలు తెచ్చుకోకండి. తెచ్చుకొని దొరికితే మాత్రం మీకు 20,000, 10,000 అంతలా ఫైన్లు వేసేస్తారు. ఫైన్లు వేస్తుంది కాక ఇంట్లో పేరెంట్స్ని పిలుచుకోరమ్మంటారు. లేనిపోయిన తలకాయ నొప్పి. సో అవి అవాయిడ్ చేయండి మ్యాక్సిమం. ఇలా దొరికిన వాళ్ళు మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు. ఫైన్స్ అయితే వేస్తారు. తెలుగు మూవీ థియేటర్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మామ. కాకపోతే మన కాలేజ్ దగ్గర నుంచి 70 నుంచి 80 kilometers అంటే మధురై వెళ్ళిపోవాలి. మధురైలో ఉంటాయన్నమాట. లైక్ 3 ఉన్నాయి. విశాల్ డీమాల్ ఉంది, గోపురం ఉంది, వెట్రీ సినిమాస్ ఉంది. విశాల్ డీమాల్ అనేది ఐనాక్స్ మామ. ఇక్కడ 5 screens 4 screens ఉంటాయి. అండ్ దీంట్లో వచ్చేసి గోపురంలో వచ్చేసి 3D వెళ్ళండి, 2Dకి వెళ్ళొద్దు, అది కొంచెం చిన్న స్క్రీన్ అనమాట. అండ్ వెట్రీ సినిమాస్లో కొద్దిగా సౌండ్ సరిగా వినిపించదు, సౌండ్ కొద్దిగా లో క్వాలిటీ అనమాట. ఈ 3 అయితే థియేటర్స్ ఉన్నాయన్నమాట మనకి కొంచెం దూరంలో. కొంచెం అంటే కొంచెం కాదు, చాలా దూరం ఉంది. 80 kilometers ట్రావెల్ చేయాలి. రెడీలో షార్ట్ ఆపట్లేదు కానీ తర్వాత కట్ చేసి మూవీ థియేటర్ చెప్పు. నేను ఇది నీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా చూడు, అది సెకండ్ హైలైట్ ఆఫ్ ద నైట్. అది కానీ చెప్తా నేను అవలగానే కాబట్టి ఇను. ప్లేస్మెంట్స్ నన్ను ఎక్కువగా అడిగిన క్వశ్చన్ ఏదైనా ఉందంటే అది ఇదే, ప్లేస్మెంట్స్ గురించి. అసలు విషయం ఏంటంటే మనం ఇంకా ప్లేస్మెంట్ డ్రైవ్లోకి ఎంటర్ కూడా కాలేదు. ఇది కనిపిస్తున్న ఈ బ్యానర్లో కనిపించే ప్రతి ఒక్కరు ప్లేస్ అయిన వాళ్ళు అనమాట. అంటే ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ వీళ్ళు వెళ్తారో లేదో అనేది వాళ్ళ డెసిషన్. అది మళ్ళీ అసలు మ్యాటర్ ఏంటంటే మామ, మీరు చెప్పినట్టు ప్లేస్మెంట్స్ గురించి అడుగుతా ఉన్నారు కదా. ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, కంపెనీస్ వస్తున్నాయి, రిక్రూట్మెంట్ జరుగుతుంది. బట్ ద మెయిన్ పార్ట్ ఏంటంటే ఇంటేక్ అనేది తక్కువగా ఉంది మామ. మ్యాక్సిమం కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఒక 10 below మెంబర్స్నే తీసుకుంటున్నాయి. కొన్ని కంపెనీస్ అయితే ఇంకా తక్కువగా కూడా తీసుకుంటున్నాయి. ఏదో కొన్ని కంపెనీస్ మాత్రమే బల్క్ అమౌంట్ ఆఫ్ స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నాయి. మీరు ఎంతసేపటికి నాకు ఇలా మెసేజ్ చేస్తూ ఉన్నారు, అన్న మీది హైయెస్ట్ ప్యాకేజ్ 55 lakhs కదన్నా, 50 lakhs కదన్నా అని. మీరు అసలుకి హైయెస్ట్ ప్యాకేజ్ చూస్తున్నారు కానీ అది ఎంతమందికి వచ్చిందో చూడట్లేదు. అది ఒకరికో ఇద్దరికో వస్తుంది. అందరికీ హైయెస్ట్ ప్యాకేజ్ రాదు మామ. మిగతా వాళ్ళందరికీ వచ్చేది ఒక 3 lakhs నుంచి 4, 7 ఇలా మధ్యలోనే ఉంటుంది. అంతకు మించి అయితే రేంజ్ పోదనమాట. ఎవరు చాలా తక్కువ మంది 0.0% మాత్రమే అంత హైయెస్ట్ ప్యాకేజ్లు కొడతారనమాట. ఈ కాలేజ్లో కాంపిటీషన్ కూడా అలానే ఉంటుంది. ఒక్క రిక్రూట్మెంట్కి అంటే 1 జాబ్ ఆపర్చునిటీ కోసం hundreds of members అనేవాళ్ళు ఇక్కడ పోటీ పడుతూ ఉంటారు అనమాట. సో ఫస్ట్ ఇయర్ నుంచే పర్సనాలిటీ స్కిల్స్, ప్రొఫెషనల్ స్కిల్స్, లాంగ్వేజ్ ప్రతిదీ మీకు కానీ టెక్నికల్ స్కిల్స్ ఇలాంటివన్నీ కానీ మీకు ప్రాపర్గా కానీ ఉన్నట్లయితే, మీకే కానీ అన్ని స్కిల్స్ ఉంటాయి. మీరు ప్లేస్మెంట్ డ్రైవ్లోనే ప్లేస్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు బయటికి వెళ్ళి అంటే ఆఫ్ క్యాంపస్లో కూడా మీరు జాబ్ ఆపర్చునిటీస్ ఎత్తుక్కోవచ్చు. ఈజీగా జాబ్స్ అయితే దొరుకుతాయి. ఈజీగా జాబ్స్ అంటే ఎప్పుడు యు ఆర్ స్కిల్డ్ ఎనఫ్. నువ్వు ప్లేస్మెంట్ డ్రైవ్లోనే కొట్టాలి అంటే ఖచ్చితంగా thousands of peopleతో అయితే నువ్వు ఖచ్చితంగా కాంపిటీషన్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. చాలా మంది ఎలా అనుకుంటుంటారంటే ఈ కాలేజ్లో జాయిన్ అవుతే మనకి జాబ్స్ వచ్చేస్తాయి అనుకుంటా ఉంటారు. యాక్చువల్లీ జాబ్స్ అనే వాళ్ళు కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేయరు మామ. వాళ్ళు జస్ట్ ఆపర్చునిటీస్ చూపిస్తారు మనకి, జాబ్ ఆపర్చునిటీస్ అంతే. మనం ఏంటంటే మన స్కిల్స్ని బట్టి మనం జాబ్ని కొట్టుకోవాలి. అంటే కాలేజ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంది, నిన్ను ఒక ప్లేస్మెంట్ డ్రైవ్కి తీసుకెళ్ళడం, అంటే నీకు జాబ్ ఆపర్చునిటీ చూపించడం. ఆ జాబ్ కొట్టేది లేనిది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాలేజ్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే గుడ్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంటారు అనమాట కంపెనీస్తో. వాళ్ళకి డీలింగ్స్ ఉంటాయి. వాళ్ళు వచ్చినప్పుడు ఇంతమందిని తీసుకుంటాం, ఇంతమందిని రిక్రూట్ చేసుకుంటాం అని చెప్పేసి కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు అనమాట. సో ప్లేస్మెంట్ డ్రైవ్స్ అనేవి జస్ట్ ఆపర్చునిటీస్ మాత్రమే. కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే జస్ట్ ఆపర్చునిటీస్ మాత్రమే. వాళ్ళ రికమెండేషన్స్ ద్వారానో వాటి ద్వారానో వచ్చే జాబ్స్ అయితే కాదవి. సో నేను చెప్పేది ఏంటంటే మామ, నువ్వు కొంచెం అవేర్ అవ్వు.
ఏంది ఈ కాలేజ్లో జాయిన్ అయితే మనకు ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తుంది అనే భ్రమలో అయితే అస్సలు ఉండకు. అది నీ మీద డిపెండ్ ఉంటుంది, పూర్తిగా నీ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. మన దగ్గర ఎటువంటి స్కిల్స్ లేకుండా వాడు పిలవంగానే వెళ్ళిపోయి ఆడ కూర్చుంటే మాత్రం జాబ్ ఇచ్చేయరు మామ. సో అది మామ, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్లేస్మెంట్ డ్రైవ్ అండ్ నేను చెప్పాలనుకునేదంతా నేను మీకు కన్వే చేసేసాను అనమాట. అండ్ మీరు మాత్రం కాలేజ్ని బట్టి జాబ్స్ వచ్చేస్తాయని మాత్రం డిసైడ్ అయిపోగాకండి. అండ్ నా వాయిస్ అయితే మీకు కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అయితే ఇచ్చుంటుంది, ఎందుకంటే నేను ఇప్పుడు నైట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో కొంచెం మిస్టీగా లోలో వినిపిస్తుంటుంది. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అండ్ ఇంకా లాస్ట్కి వస్తే ఫోన్ బట్టి చెప్తా. మీరు అడిగిన క్వశ్చన్స్కి మ్యాక్సిమం ఆన్సర్స్ అన్నీ దొరికేసి ఉంటాయి. మ్యాక్సిమం నాకు తెలిసిందంతా చెప్పేసా. ఇంకా నా 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 తరపున ఒపీనియన్ ఏంది అసలు ఈ కాలేజ్ గురించి చెప్తున్నా. నన్ను అడిగితే ఈ కాలేజ్ వర్త్ మామ. ఎందుకో చెప్తాను, చాలామందికి నచ్చదు, ఎందుకో తెలియదు. కానీ నాకు తెలిసినంత వరకు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ వస్తే అంటే ఫస్ట్ ఫీజు పోల్చుకుంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి ఏపీలో ఇంతకాడికి మంచి కాలేజ్ అయితే దొరకదు మామ. దానికైతే ఒప్పుకుంటా. ఇదే ప్రైస్ సెగ్మెంట్లో మనకు దీనికి మించి కాలేజ్ అయితే దొరకదు. బట్ ఇక్కడికి వచ్చిన మైనస్లు ఏంటంటే ఇక్కడికి వన్స్ వచ్చేదానికి వెళ్ళేదానికి ట్రావెలింగ్ అనేది చాలా దూరం. మీరు ఎక్కడ చదువుకున్నా ఒకటే మామ, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక యూనివర్సిటీ డిగ్రీ వస్తుంది. అలాగే మీ అంతటి మీరు ఇక్కడ చదువుకోవాలి, మీ ఎవరు ఫోర్స్ చేయరు, మీ ఇంటి దగ్గర మీ పేరెంట్స్ ఉన్నారు. సో మీ అంతటి మీరు నేర్చుకోవాలి. అండ్ అంటే మీకు స్ట్రగుల్స్ తెలుస్తాయి అన్నమాట. దూరం వచ్చారు, మీకు స్ట్రగుల్స్ తెలుస్తాయి, బయట నాలెడ్జ్ తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫీ స్ట్రక్చర్లో మనకి ఏపీలో కూడా ఇంత మంచి యూనివర్సిటీ అయితే రాదు. అదొక పాయింట్ అనమాట. అంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది బెటర్ ప్రైస్లో. చెప్పరా చెప్పు, అంతా నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. మనం కట్టే ఫీజుకి వీళ్ళు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ లైక్ టెక్ రిసోర్సెస్ కానీ లేకుంటే ల్యాబ్ కానీ పర్లేదు మామ. నాకైతే ఇది వర్త్ అని అనిపించింది. నాకైతే వర్త్ మామ. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు వచ్చిన తర్వాత, లేకుంటే మీరు ఆల్రెడీ చదువుతున్నా మీరైతే కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది. అంటే కొంతమందికి అసలు నచ్చదు, ఎందుకంటే చాలా తతంగాలు ఉంటాయి. అంటే బాల్ ప్రాక్టీస్ అని చాలా ఉంటాయి. సో పట్టుకునే దగ్గర పట్టుకుంటారు, చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. స్ట్రిక్ట్ అయితే అసలు ఆలోచించబాగు, చాలా స్ట్రిక్ట్ ఉంటుంది కాలేజ్ అయితే. బట్ కొంచెం ఫీజ్కి వర్త్ అని చెప్తున్నా అంతే. ఇదో మన జాతిరత్నం అనమాట. లవ్ గట్రా ఏమైనా ఉంటాయా మావా అని అడిగిండు. అరే చదువుకుంటారా ఫస్ట్, కాలేజ్కి ఎందుకు వస్తున్నారా మీరు? సరే అడిగా కాబట్టి చెప్తున్నా నేను. మీరు సీక్రెట్గా చేసుకునే వ్యవహారాలకి కాలేజ్ మేనేజ్మెంట్కి ఏంట్రా సంబంధం? మీరు చేసినా మీరు చేసుకోండి. కానీ ఒకటి, మీరు ఎదవ వేషాలు వేస్తూ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళకి కానీ కనిపించారా మీ కథ సుఖాంతం అయిపోద్ది. ఇవి మనకి వచ్చిన క్వశ్చన్స్, మనం ఇచ్చిన ఆన్సర్స్. ఇంకా ఒక చిన్న మ్యాటరు, మనం ఒక చిన్న మనోపదేశం చేద్దాం. అంటే మనోపదేశం అంటే నేను చేస్తున్నాను కాబట్టి, మనీ చేస్తున్నాడు కాబట్టి మనీ ఉపదేశం అనమాట. ఓకే, మన ఉపదేశం ఏంటంటే నువ్వు టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు బీటెక్ మీద. ఒక ఫ్యాంటసీ వరల్డ్ క్రియేట్ చేసుకోవడం ఎంటర్ అయిపోగానే బీటెక్, హవా, ఫ్రెండ్షిప్, టూర్స్, ప్లాన్స్ అవి ఇవి అని చెప్పేసి దుమ్ము ధూళి అనుకుంటూ ఉంటాం. లైక్ ఇప్పుడు మనకి వాడెవడో ఎరుపాపం చేసింది కదా, ఇప్పుడు ఈ మూవీస్ చూసుంటావు, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, హ్యాపీ డేస్, కేరింత లాంటి మూవీస్ చూసి ఇన్స్పైర్ అయిపోయి లైఫ్ అంటే అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు, లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు బీటెక్లో అని ఒకటి పెట్టేసుకో ఉంటావు. అలా టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాకు. లిటిల్ బిట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకో. అంతలా ఆ లెవెల్కి రీచ్ అవ్వకపోయినా కనీసం రీచ్ అవుతావు అనమాట. అది మందల. కమ్ టు ద లైఫ్, వెల్కమ్ టు ద వరల్డ్ బీటెక్. ఏం చెప్పమంటావరా? వెల్కమ్ టు కళాశలింగం. సరే నువ్వు ఓకే మావా, అది మందల ఈరోజు. బ్లేడ్ ఇరిటేషన్ థింగ్స్. అరే ఈ బండ్లేందిరా, వీళ్ళేందిరా, కొంచెం గ్యాప్ ఇవ్వండిరా, అరే మాట్లాడాలరా. ఓకే రెడీయా? ఓకే మామ, వెల్కమ్ టు కళాశలింగం యూనివర్సిటీ. ఒకవేళ నువ్వు జాయిన్ అయ్యి ఉంటే రెడీ మామ, ఒకవేళ నువ్వు కానీ కాలేజ్లో జాయిన్ అయ్యి ఉంటే వెల్కమ్ టు కళాశలింగం యూనివర్సిటీ. ఒకవేళ జాయిన్ అవ్వకుండా ఈ వీడియో చూస్తున్నావు అనుకో, ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. రెడీ
మామ ఒకవేళ నువ్వు కానీ కాలేజ్లో జాయిన్ అయ్యి ఉంటే వెల్కమ్ టు ద కళాశలింగం యూనివర్సిటీ మామ. ఒకవేళ నువ్వు ఈ వీడియో కాలేజ్లో జాయిన్ అవ్వకుండా చూస్తున్నట్టయితే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ మామ. ఇంకోటి ఇంకేమున్నాయి, క్రెడిట్స్ గోస్ టు బిట్రగుంట ఫిరోజ్, అంటే కెమెరా తీసేది అతనే కాబట్టి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా కంటెంట్ వీడియోస్ ఉన్నాయి. ఇంకా మన కాలేజ్లో చాలా ఈవెంట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాలేజ్ ఒకటే కాదు, లైఫ్ స్టైల్ చూపిస్తా, ఇంకా ట్రావెలింగ్ చూపిస్తా, ఎక్కడికి వెళ్ళినా చూపిస్తా. ఈసారి మాత్రం ఒక పెద్ద టూర్ అయితే అయిపోతున్నాం అనమాట. కాలేజ్ దగ్గరలో ఉండే ఒక మంచి టూర్ అయితే అయిపోతున్నాను. సో స్టే ట్యూన్ గైస్. మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా. మీరు చూస్తారు, సబ్స్క్రైబ్ చేసుకోరు, ఏదైనా అంటే ఓ అంటుంటారు. ఇంతటితో సమాప్తం. సో మీ వ్లాగింగ్ విత్ మనీ. మీరు నన్ను ఆదరించడానికి, నన్ను సపోర్ట్ చేయడానికి మీరు ఏం చేయబడలే. ముందు సబ్స్క్రైబ్ కొట్టండి, అక్కడ పక్కన కనిపించి ఒక గంట కొట్టిపోయి అక్కడ కనిపించి ఒక గంట కొట్టండి. తర్వాత షేర్ చేయండి, మన వాళ్ళకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి అయ్యా. మీరు ఏంది ఈ కుర్రోళ్ళు సపోర్ట్ చేయకపోతే ఇంకెప్పుడు సపోర్ట్ చేసుకుంటారు. సేపు మీరు నా వీడియో చూసినందుకు మీకు థ్యాంక్స్, మీకోసం నేను చేసినందుకు నాకు థ్యాంక్స్, నా కోసం ఎంతసేపు నిలబడి వీడియో తీసినందుకు మన కెమెరామ్యాన్కి థ్యాంక్స్. దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అనండి అంటే నోరు పడిపోయిందా. ఇంకా చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి. స్టే ట్యూన్. సరే మామ, బై.